వెల్కమ్ మూర్తి శ్రీలోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. దానిమ్మ తోటల్లో ప్రూనింగ్ యొక్క ప్రాశస్త్యం ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి దాని గురించి వీడియో. అది కూడా ముఖ్యంగా లేత తోటల్లో మొదటి స్టెప్లో చేసేటువంటి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మనం ఇచ్చేటువంటి ప్రూనింగ్ లేదా ఈ ట్రైనింగ్ భవిష్యత్తులో ఆ తోటల ఆరోగ్యాన్ని, తోటల నుంచి మనం తీసుకునేటువంటి పంటని వ్యాధులు విస్తరించకుండా ఉండటాన్ని నిర్దేశిస్తుందని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ మనం ప్రూనింగ్ చేస్తున్నటువంటి ఈ దానిమ్మ తోట నెల్లూరు జిల్లా, నెల్లూరు నుంచి ఒక 65-70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పల్లకొండ అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలోనిది. ప్రూనర్స్ని పిలిపించి టెక్నికల్గా, అది కూడా మొదటి దశలలో చేసేటువంటి ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. ప్రొఫెషనల్ ప్రూనర్స్ చేతే ఈ ప్రూనింగ్ చేయించాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక మొక్కని ఏ రకంగా దాన్ని ట్రైనింగ్ ఇస్తున్నాం అనేది గమనించవచ్చు. మీరు 3 ప్రధాన శాఖల కన్నా ఎక్కువ ఉంచకూడదు, లేదు మ్యాక్సిమం 4, అంతకన్నా ఎక్కువ ఉంచకూడదు. 3 కరెక్ట్. దీనిని ఒక 3 అడుగుల ఎత్తులోపే మొదటి స్టెప్ని మనం నియంత్రించాలి. ఇక్కడి నుంచి రెండో స్టెప్లో దీని నుంచి వచ్చినటువంటి కొమ్మల్ని మళ్ళా 2.5-3 అడుగుల లోపు నియంత్రించాలి. ఆ తర్వాత 3వ స్టెప్లో వచ్చేటువంటి కొమ్మల్ని కూడా మనం ఇదే రకంగా చేసుకుంటూ వెళ్తే కింద నుంచి ఒక గొడుగు మాదిరిగా మొక్క విస్తరించి శాఖీయోత్పత్తి జరిగి చీడపీడలని నియంత్రించుకోవడానికి అవసరమైనటువంటి మంచి గాలి, వెలుతురు తగిలేటట్టుగా ఉంటుంది. అట్లాగే మంచి పంటని తీసుకుంటానికి కూడా ఆస్కారం ఉంటుంది. మనం 3 శాఖల కన్నా ఎక్కువ ఉంచట్లేదు కాబట్టి, అంటే కాయ మంచి సైజు రావడానికి ఉపయోగపడుతుంది నాణ్యమైనటువంటి పంటకి. ఇక్కడ ప్రూనింగ్లో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం, ప్రూనర్స్ వాడేటువంటి సికేచర్స్ని లేదా కత్తెర్లని ఖచ్చితంగా మనం స్టెరిలైజ్ చేయాలి. ఇట్లా స్టెరిలైజ్ చేయటానికి వచ్చిన ప్రూనర్స్కి మనం 5 లీటర్లో లేదా 10 లీటర్లో పెరుగు బకెట్లు, ఖాళీ బకెట్లు ఉంటాయి. ఆ బకెట్లో ఒక 2 లీటర్ల నీరు పోసి దానిలో లీటర్కి ఒక 10 గ్రామ్స్ చొప్పున మంచి నాణ్యమైనటువంటి బ్లీచింగ్ పౌడర్ని కలుపుకుంటే మనకి సోడియం హైపోక్లోరైట్ అనేటువంటి ద్రావణం తయారవుతుంది. దీన్ని సికేచర్స్, 2 సికేచర్స్ ఈ నీళ్ళలో పెట్టుకొని ఒక చెట్టుని ఒక సికేచర్తో, అంటే ఒక కత్తెరతో ప్రూనింగ్ చేసిన తర్వాత రెండో చెట్టుకి వెళ్ళేటప్పుడు ఈ మొదటి చెట్టుని కత్తిరించినటువంటి కత్తెరని బకెట్లో వేసి బకెట్లో ఉన్నటువంటి రెండో కత్తెరని తీసుకొని ఆ రెండో చెట్టుని ప్రూనింగ్ చేయాలి. మళ్ళీ రెండో చెట్టుని ప్రూనింగ్ చేసి మూడో చెట్టుకి వెళ్ళేటప్పుడు వాడినటువంటి కత్తెరని ఈ బకెట్లో ఉన్నటువంటి యాంటీసెప్టిక్ ద్రావణంలో వేసి దానిలో స్టెరిలైజ్ అనేటువంటి ఇంకో కత్తెరని తీసుకొని వాడుకోవాలి. ఈ రకంగా మనకి తోటలో ప్రూనింగ్ చేయడానికి వచ్చినటువంటి ప్రూనర్స్కి ఖచ్చితంగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ రకంగా ప్రూనింగ్ చేయించుకోవాలి. ఇట్లా చేసుకుంటే ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియల్ బ్లైటు, స్టెమ్ క్యాంకరు, ఆంత్రాక్నోసు లేదా ఆల్టర్నేరియా ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు మన తోటలో విస్తరించకుండా ఉంటాయి. ఇదంతా కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. మీరు ఈ ప్రూనింగ్ విషయానికి సంబంధించినటువంటి మీ అనుమానాలని నివృత్తి చేసుకోవడం కోసం కామెంట్ రూపంలో అడగవలసినదిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.